జనవరి నెల 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెల 28వ తారీఖు వరకు మాఘమాసం. ఈ మాఘమాసం శ్రీ మహావిష్ణువుకి శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఈ నెలలో చేసే యజ్ఞయాగాలు, జపాలు, దానధర్మాలు చాలా విశేషమైనటువంటి పుణ్యఫలితాన్ని ఇస్తాయి. ఈ మాఘమాసంలోనే విశేషమైనటువంటి పండుగలు ఉన్నాయి. శ్రీ పంచమి లేదా వసంత పంచమి, భీష్మ ఏకాదశి, రథసప్తమి. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు. సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు, ఆయన జన్మదినం సూర్య జయంతి అంటారు. మహాశివరాత్రి ఆ ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆ మహాశివరాత్రి కావున ఈ మాఘమాసం నెల రోజులు కూడా శివకేశవులిద్దరికీ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని, జపాలు, యజ్ఞయాగాలు, దానధర్మాలు విశేషంగా చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. ఎందుకంటే ఈ మాఘమాసం అనేటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రారంభమైన తరువాత మొట్టమొదటిగా ఈ మాఘమాసంలో చేసుకునే పూజలవ్వచ్చు. ఏదైనా సరే చాలా అంటే చాలా విశేషమైనటువంటి పుణ్యఫలితాన్ని ఇస్తాయి. అలాగే దేవాలయ ప్రతిష్టలకి, గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్లిళ్లు, ఉపనయనాలు, భూమి పూజలకి ఈ యొక్క మాఘమాసం విశేషమైనటువంటిది. కావున ప్రతి ఒక్కరూ ఈ మాఘమాసం నెల రోజులు కూడా ఆ శివకేశవులిద్దరికీ కూడా పూజలు చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. అలాగే అందరికీ తెలియజేయండి. స్వస్తి.